లలిత అమ్మవారు శ్రీచక్రమనే రథంలో సర్వాయుధాన్ని నింపుకుని యుద్ధానికి సన్నద్ధులయ్యారు. అమ్మవారి రథం సిద్ధమయ్యాక ఆవిడ పక్కకి వచ్చి శ్యామలాదేవి, వారాహిదేవి నిలబడ్డారు. అమ్మవారు తన రథంలోంచి 2 రథాల్ని సృష్టించి వారిద్దరికీ ఇచ్చారు. శ్యామలాదేవికి అమ్మవారు ఇచ్చిన రథం పేరు గేయచక్ర రథము. దీనికే గిరిచక్రము అని కూడా పేరు. శ్రీచక్రము చుట్టూ ఉన్న త్రికోణమే గేయచక్రము. అలాగే అమ్మవారు వారాహిదేవికి ఇచ్చినది గిరిచక్ర రథాన్ని. ఇక మొత్తం శక్తి రాజ్యానికి శ్యామలాదేవిని అధికారినిగా చేశారు అమ్మవారు. ఈవిడ ప్రధానురాలని అందరికీ తెలియటానికి తన చేతిలోని ఉంగరం తీసుకుని శ్యామలాదేవి చెయ్యి పట్టుకుని ఆవిడకు తొడిగింది. ఈ ఉంగరం బట్టి నువ్వు మంత్రినివి అని అమ్మవారు అధికారాన్ని ఇచ్చారు. ఇక వారాహిదేవిని దండనాథగా సేనలకి అధ్యక్షురాలిగా చేశారు అమ్మవారు. ఈమెకు అమృతమయమైన జలాలతో అభిషేకం చేసింది లలితమ్మ. అమ్మవారు తన యొక్క కనుబొమ్మల ముడిలోంచి నాగలి, రోకలి అనే 2 ఆయుధాలు తీసి వారాహిదేవికి ఇచ్చింది. ఇక్కడ కనుబొమ్మల ముడి అంటే ఆగ్నేయ చక్ర స్థానం. ఇది బుద్ధిశక్తికి ప్రధానమైన కేంద్రం. లలితాంబిక అమ్మ కనుబొమ్మల కదలికలతోనే ఈ జగత్తు అంతా నడిపిస్తుంది. ఈ కనుబొమ్మల మధ్య నుంచి ఈ 2 సృష్టించిందంటే ఈ వారాహి తల్లి ఆజ్ఞా చక్రేశ్వరి. అంటే ఎవరినైనా ఆజ్ఞాపించే శక్తి వారాహిదేవిదే. ఆ విధంగా వారాహిదేవికి ఈ 2 ఆయుధాలు ఇచ్చి లలిత అమ్మవారు ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ శక్తి సేనల్లో అమలు చేసే తల్లిగా వారాహిదేవి ఉంటుంది. అందుకే వారాహిదేవికి ఆజ్ఞా చక్రేశ్వరి అన్న పేరు వచ్చింది. ఈ వారాహిదేవిని స్మరిస్తే రక్షణ లభిస్తుంది. వారాహి అంటే ఉద్ధరణ శక్తి అని అర్థం. వారాహిదేవి యొక్క సేనలందరూ వరాహముఖం కలిగిన దేవతలు. ఈ దేవతలంతా అచ్చం వారాహిదేవి వలె ప్రకాశిస్తూ ఉంటారు. వీళ్ళంతా వారాహిదేవి నుంచి వచ్చినవారు కనుక ఆమెలాగే భాషిస్తూ ఉన్నారు. గిరిచక్ర రథంలో అనేక రకాల వారాహి శక్తులు కదులుతున్నాయి. గిరిచక్ర రథం పక్కనే ఒక వాహనం ఉంది. అది సింహవాహనం. వారాహిదేవి యుద్ధ రంగంలో రథంలో ఉండి యుద్ధం చేస్తూ మధ్య మధ్యలో ఒక్కోసారి రథం దిగుతారు. అలా దిగినప్పుడు వారాహిదేవికి మరొక వాహనం సిద్ధంగా ఉంటుంది. అది ప్రధానమైన రథం కాకుండా వేరే వాహనం. అదే మహాసింహం. దాని పేరే వజ్రఘోషం. అమ్మవారికి అవసరమైతే ఈ సింహవాహనం ఎక్కి ఆ తల్లి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా శ్యామలాదేవికి, వారాహిదేవికి రథాలు కూడా ఇవ్వబడ్డాయి. మొత్తంగా అమ్మవారి రథంతో కలిపి 3 రథాలు కలిసి బయలుదేరుతున్నాయి. ఈ విధంగా తల్లి బయలుదేరుతుండగా విజయధ్వానాలతో మంగళవాద్యాలు మ్రోగుతున్నాయి. ఇక అమ్మవారి అంకుశము నుండి ఉద్భవించిన సంపత్కరీదేవి రణకోలాహలమనే మత్తగజమును అనగా ఏనుగును అధిరోహించి అమ్మవారిని అనుసరిస్తూ వస్తున్నారు. సంపత్కరీదేవికి ఉన్న మరో పేరే సంపదీశ్వరి. ఈవిడ కూడా అమ్మవారిలాగే ఉంటారు. అదే రంగు ఆయుధాలు కూడా అవే పట్టుకుని ఉన్నారు. ఇక అమ్మవారి పాశము నుండి ఉద్భవించిన అశ్వరూఢాదేవి అపరాజిత అన్న అశ్వం అధిరోహించి ఒక చేతిలో బెత్తం, మరో చేతిలో హయవల్గం ధరించి అమ్మవారిని అనుసరిస్తున్నారు. హయవల్గము అంటే గుర్రాన్ని జలిపించే కొరడా వంటిది. ఆ తరువాత లలితాదేవి కోపంతో చేసిన హుంకారం నుండి 6 కోట్ల మంది యోగినులు, మరో 6 కోట్ల మంది భైరవులు పుట్టుకొస్తారు. అనంతమైన శక్తిసేన ఉద్భవిస్తుంది. శక్తిసేన సంపూర్ణంగా సమకూర్చుకున్న లలితాదేవి శ్రీచక్ర రథాన్ని అధిరోహించి యుద్ధానికి సన్నద్ధురాలయ్యింది. అమ్మవారు కూర్చున్న రథంలో 4 వైపులా జయ, విజయ మొదలైన 4 పరిచారికులున్నారు. వారు చక్కని చామరాలు పట్టుకుని అమ్మవారికి వీస్తూ ఉన్నారు. అమ్మవారి రథం 10 యోజనాల పొడవు, అలాగే గేయచక్రం 7 యోజనాల పొడవు,
అలాగే కిరిచక్రం 6 యోజనాల పొడవుతో ఉంది. వీటన్నిటికీ చక్కటి ఛత్రములు, ధ్వజములు ప్రకాశిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే ఈ తల్లి బండదైత్యుని జయించటానికి సిద్ధపడిందో శక్తిసేనుల కదలికలకి దిక్కులన్నీ ధ్వనిస్తూ ఉన్నాయి. ఆ ప్రతాపానికి భూమి కంపిస్తుందా అన్నట్లుగా ఉంది. వీరు చేస్తున్న ధ్వనులు కాకుండా దేవదుందుబులు మ్రోగుతున్నాయి. కుసుమవృష్టి కురుస్తూ ఉంది. సురగాయకులైన గంధర్వులు, విశ్వావసు మొదలైన వారంతా గానం చేస్తున్నారు. తుంబుర, నారదులు బ్రహ్మ పత్ని అయిన సరస్వతీదేవి కీర్తిస్తూ ఉన్నారు. వీరంతా అమ్మవారి వైభవాన్ని రకరకాల గీతాల ద్వారా గానం చేస్తుండగా అవి వింటూ అమ్మవారి ముఖం ఆనందంతో వికసించింది. దేవతలందరూ అమ్మవారికి నమస్కారం చేస్తున్నారు. వశిష్ఠాది మహర్షులు అమ్మవారిని కీర్తిస్తున్నారు. అమ్మవారిని కీర్తిస్తూ వీరంతా జై జయధ్వానాలు చేస్తుండగా అప్పుడు ఆ తల్లి యుద్ధ సన్నద్ధురాలైంది. శక్తిసేనులు విజృంభిస్తున్నాయి. లలితాదేవి దండయాత్రకు బయలుదేరిందన్న వార్త విన్న శూన్యక పట్టణవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అకారణంగా భవనాలు బీటలు బారుతున్నాయి. కోటకు పైన పెట్టిన జెండాల చుట్టూ గుండ్రంగా కాకులు, గ్రద్దలు తిరుగుతున్నాయి. ఈ విధంగా ఎన్నో అపశకునాలు గోచరించాయి. చారణ ద్వారా ఈ సమాచారము విన్న బండాసురుడు వాళ్లను ఎదుర్కొనటానికై భయంకరమైన తన సేనావాహినిని ఆమె పైకి పంపాడు. మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం 4 రోజుల పాటు సాగింది. మొదటి రోజు యుద్ధంలో రాక్షసులు గాడిదల మీద, ఒంటెల మీద, కుక్కల మీద, శరభాల మీద, బేరుండాల మీద, ప్రేతాల మీద ఎక్కి యుద్ధానికి వచ్చారు. మొట్టమొదట దుర్మదుడు అనే రాక్షసుని పిలిచి బండాసురుడు అతనికి 10 అక్షోహిణుల సైన్యాన్నిచ్చి లలితాదేవిని, వారాహిదేవిని, శ్యామలాదేవిని జుట్టుపుచ్చుకుని ఈడ్చుకురండి అని చెప్పి యుద్ధానికి పంపాడు. దుర్మదుడు శక్తి సైన్యంలోకి ప్రవేశించాడు. అసురసేనలు రాగానే శక్తిసేనలు చాలా ఉత్సాహంతో ప్రకాశవంతమైన అస్త్రాలను స్వీకరించి అసురసేనలను అల్లాడిస్తున్నాయి. దుర్మదుడు తను పంపించిన రాక్షస సేనలన్నీ శక్తిసేనల చేతుల్లో నశించటం గమనించి అతడే స్వయంగా ముందుకొచ్చి శక్తి సైన్యం అంతటినీ కూడా అల్లకల్లోలు పరుస్తూ తన ప్రతాపాన్ని చూపించటం మొదలుపెట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన సంపత్కరీదేవి రణకోలాహలమని ఏనుగును అధిరోహించి ముందుకొచ్చింది. తనతో సమానమైన శక్తి సైన్యంతో ఆ తల్లి దుర్మదుణ్ణి ఎదుర్కొన్నది. అమ్మవారి సేనలకు అసుర సేనలకు మధ్య భయంకరమైన యుద్ధము జరుగుతుంది. ఈ అమ్మవారి దగ్గరున్న సేనలు గొప్ప పరాక్రమాన్ని చూపిస్తుండగా దుర్మదునికి ఉక్రోషం కలిగింది. వాడి వాహనం ఒంటె. దానితో మహావేగంగా అమ్మవారి మీదకి వచ్చాడు. అలా వచ్చిన వాణ్ణి అమ్మవారు ఎదుర్కొన్నారు. రాక్షసుల సైన్యం మీద సంపత్కరీదేవి బాణవర్షం ప్రయోగించింది. అమ్మవారు వేసిన బాణవర్షంతో అసురసేనలన్నీ అల్లకల్లోలమైపోతున్నాయి. ఇది చూసిన దుర్మదుడు తన మాయాశక్తులతో భయంకరమైన ప్రతాపాన్ని చూపిస్తూ బలంగా ఒక బాణం తీసుకుని వేశాడు. ఆ బాణం తిన్నగా వెళ్లి సంపత్కరీదేవి కిరీటంలో ఉన్న ఒక మణిని పడవేసింది. అది పడిపోగానే అమ్మవారికి కోపం వచ్చింది. వెంటనే ఆ తల్లి తన ధనస్సు నుంచి అపూర్వమైన బాణాలు ఆ రాక్షసుడి వక్షస్థలానికి తగిలేలా ప్రయోగించింది. దానితో దుర్మదుడు సంహరింపబడ్డాడు. ఈ విధంగా మొదటి విజయం సంపత్కరీదేవి సాధించింది. అమ్మవారు విజయాన్ని సాధించగానే శక్తిసేనలు ఉత్సాహంతో కిలకిలా రావాలు చేశారు. సంపత్కరీదేవి ఆ దుర్మదుడిని సంహరించడం చూసిన కొంతమంది రాక్షసులు పారిపోయి బండాసురుడికి జరిగినదంతా చెప్పారు. బండాసురుడు కోపోద్రుక్తుడై కురుండు అనే రాక్షసుని పిలిచి వాడికి 20 అక్షోహిణుల సైన్యాన్నిచ్చి పంపిస్తాడు. ఈ కురుండు దుర్మదునికి అన్నగారు. ఇతను మాయాయుద్ధం చేయటంలో చాలా గొప్ప నైపుణ్యం
కలవాడు. ఈ రాక్షసుడు తిన్నగా వచ్చి అక్కడ దూరంగా కనిపిస్తున్న సంపత్కరిదేవిని చూసి, ఓ పాపాత్మురాలా, నా తమ్ముణ్ణి చంపేస్తావా? ఏదో కాసింత పరాక్రమం ఉన్నంత మాత్రాన నువ్వింత మిడిసపడుతున్నావా? నేనిప్పుడు చూపిస్తా, నీ శక్తి సైన్యం అంతటిని ఒక్క పెట్టున మృంగేస్తాను, నా భుజబలమేమిటో చూపిస్తానని సంపత్కరిదేవి కూర్చున్న ఏనుగు వైపు తన సేనలను కురుండు తోలించాడు. కురుండు రావటం చూచిన సంపత్కరిదేవి చిరునవ్వు నవ్వి తన ఏనుగును ముందుకు కదిలించబోతుండగా పక్క నుంచి అశ్వరూఢాదేవి వచ్చి సంపత్కరిదేవితో, ఓ చెలి, వీడితో యుద్ధం చేసే అవకాశం నాకివ్వు. నువ్వు చంపలేవని కాదు, నాకు ఉత్సాహంగా ఉంది. నువ్వు క్షణం సేపు కూర్చో, ఆ క్షణంలో వీడి పని పడతాను అని చెప్పారు అశ్వరూఢాదేవి. ఆ మాటలు విన్న సంపత్కరిదేవి చిరునవ్వు నవ్వి సరేనని అశ్వరూఢాదేవిని పంపించి తను వెనక్కి మళ్ళింది. అశ్వరూఢాదేవి అపరాజిత అనే అశ్వాన్ని అధిరోహించి ముందుకు సాగింది. అశ్వరూఢాదేవి చుట్టూ ఉన్న అశ్వ సైన్యమంతా ముందుకు కదిలింది. అమ్మవారు కురుండునిపై బాణవర్షాన్ని కురిపించారు. అలాగే ఆ తల్లి తన పాశాయుధాన్ని విదిలించగానే దానిలోంచి లెక్కలేనన్ని పాశాలొచ్చాయి. ఆ పాశాలన్నీ తిన్నగా వెళ్లి అటు ఇటు కదలకుండా మొత్తం రాక్షస సైన్యాన్నంతటిని బంధించాయి. ఇది చూసిన కురుండు భరించలేక తీవ్రంగా ఏకాగ్రతను చూపించి ఒక అద్భుతమైన బాణాన్ని అమ్మవారిపై ప్రయోగించాడు. ఆ బాణం తిన్నగా వెళ్లి అశ్వరూఢాదేవి ధనస్సుని వింటినారిని కూడా తెగగొట్టింది. ధనస్సు అల్లేత్రాడు రెండు తెగిపోగానే వెంటనే ఆ తల్లి విసిరిన పాశం వెళ్లి కురుండుని బంధించింది. ధనస్సు ఎప్పుడైతే విరిగిపోయిందో ఆ తల్లి అంకుశాన్ని తీసి విసిరింది. ఆ అంకుశం తిన్నగా వెళ్లి వాడి వక్షస్థలానికి తగిలింది. అగ్నిజ్వాలలు వెదజల్లుతూ వెళ్లిన అంకుశంతో వాడి రక్తమంతా వెదజల్లబడి పిడుగులు పడిన చెట్లు కూలినట్లు క్రింద పడిపోయాడు. ఈ విధంగా కురుండుని సంహరించింది అశ్వరూఢాదేవి. ఆ తరువాత బండాసురుడు, కరంకుడు మొదలైన 5 సేనాధిపతుల్ని పిలిచి, మీరు 100 అక్షోహిణుల రాక్షస సైన్యాన్ని తీసుకుని వెళ్లి మీ మాయాశక్తిని ఉపయోగించి వాళ్ళందరినీ సంహరించండి అని చెప్పాడు. వారందరూ యుద్ధరంగంలోకి ప్రవేశించి సర్పిని అనే ఒక మాయాశక్తిని సృష్టించి పంపించారు. ఆ సర్పిని నాసికల్లోంచి నోట్లోంచి లక్షలాది పాములు సృష్టించబడ్డాయి. మొత్తము శరీరం నుంచి పాములొస్తున్నాయి. ఆ సర్పిని పాములను తయారు చేసే మాయాశక్తి. ఎన్నో రకాలైన పాములు లెక్కలేనన్ని సంఖ్యలో ఆ సర్పిని నుంచి వస్తూ శక్తి సైన్యంలోకి వెళ్లి వాళ్ళను చుట్టుకుపోతున్నాయి, కాటు వేస్తున్నాయి. దానితో శక్తి సైన్యం ముందుకు కదలలేకపోతున్నారు. ఒక పాముని చంపితే మరికొన్ని పాములు పుడుతున్నాయి. అంతు పొంతు లేకుండా పాములొస్తున్నాయి. సర్పిని నుంచి వచ్చే పాములు ఒకే రకం పాములు కాకుండా చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని శరీరం ఒక్కొక్కలా ఉంది. ఒక్కొక్క దానికి రకరకాల కూరలున్నాయి. వాటికున్న విషాలలో కూడా తేడా ఉన్నది. ఆ పాములన్నీ వచ్చి అమ్మవారి సేనల్ని కాటువేస్తున్నాయి. శక్తిసేన ఆ పాముల్ని ఖండించగా వాటి నుంచి లక్షలాది పాములు పుట్టుకొస్తున్నాయి. ఇక వారికి ఏమి చెయ్యాలో తెలియక మూలశక్తి అయిన లలిత మహాత్రిపుర సుందరిదేవిని స్మరించారు. అమ్మవారి స్మరణ చెయ్యగానే సంకల్ప మాత్రం చేతనే అమ్మవారి దవడలలోంచి నకులేశ్వరీదేవి పుట్టిందట. ముంగీష స్వరూపంలో ఉన్న అమ్మవారి స్వరూపమే నకులేశ్వరి. నకులీదేవి గరుడ వాహనంపై కూర్చుని యుద్ధానికి వచ్చారు. పాములను అంతం చేయటానికి అమ్మవారు తన దంతాలను ఒక్కసారి చూపించారు. అమ్మవారి 32 దంతాలలోంచి 32 కోట్ల ముంగిషలొచ్చాయి. ఇవన్నీ బయలుదేరి ఆ సర్పాలన్నిటి మీద దూకి అక్కడ కనిపించిన సర్పాన్ని కనిపించినట్లు ముక్కలు చేయటం మొదలు పెట్టాయి. వజ్రాల్లాంటి గోళ్లు ఉన్న
ముంగిసలు ఆ పాములన్నిటినీ కరిచి చంపాయి. ఈ విధంగా తన నుంచి వస్తున్న పాములన్నీ నశించిపోవటం చూసి సర్పినికి చాలా కోపం వచ్చి ముందుకు వచ్చింది. వెంటనే నకులేశ్వరీదేవి సిద్ధపడి గరుడాస్త్రాన్ని ప్రయోగించింది. ఆ గరుడాస్త్రం తిన్నగా వెళ్లి సర్పిని దేహంలోకి ప్రవేశించి ఆ సర్పిని దగ్ధం చేసింది. ఈ విధంగా సర్పిని నశించిపోగానే శక్తి సైన్యం అంతటికీ కూడా మహా సంతోషం వస్తే బండాసురుడు పంపించిన రాక్షసులకు మాత్రం మహా కోపం వచ్చింది. ఆ క్రోధంతో వారు ముందుకు వస్తున్నారు. అప్పుడు ఆ పాములన్నిటినీ చంపేసిన ముంగిసలన్నీ ఈ రాక్షసుల మీదకి వస్తున్నాయి. వారందరినీ తమ వజ్ర సమానమైన దంతాలతో కొరకటం మొదలుపెట్టాయి. తన సేనలన్నీ మరణించటం చూసి కరంకుడికి బాగా కోపం వచ్చింది. 100 గాడిదలు తోలుతున్న రథం మీద కరంకుడు అత్యంత వేగంగా ముందుకు వచ్చాడు. అది చూసి ఆ తల్లికి కోపం వచ్చి అక్షీణ నకులమని అస్త్రాన్ని వేసింది. అమ్మవారి ధనస్సు నుంచి వచ్చిన ఆ మహాస్త్రం రకరకాల అగ్నిజ్వాలలు వెదజల్లుతూ తిన్నగా వెళ్ళింది. ఆ బాణములోంచి లెక్కలేనన్ని ముంగిసలొచ్చాయి. ఇవి ఇంతకు ముందు దంతాలలోంచి వచ్చిన వాటికంటే శక్తివంతమైనవి. ఇవన్నీ కూడా వజ్రాల వంటి శరీరము, వజ్రాల వంటి రోమాలు, వాటి తోకలు కూడా వజ్రాయుధము వలె భయంకరంగా ఉన్నాయి. ఆ ముంగిసలన్నీ రాక్షస కోటిని నిర్వీర్యపరుస్తుండగా అమ్మవారు కర్కసము అనే ఆయుధముతో కరంకుడి తలని ఛేదించింది. అటు తర్వాత ఖడ్గము తీసుకుని కాకవాసుడు మొదలైన వారి తలలను ఛేదించింది. ఈ విధంగా నకులేశ్వరీదేవి ఆ 5గురు సేనాధిపతుల తలలను నరికి హతమారుస్తుంది. అప్పుడు బండాసురుడు వలహాకుడు అనే ఒక పెద్ద రాక్షసుణ్ణి, అలాగే తన దగ్గర ఉన్న 7గురు సైన్యాధిపతులను పిలిపించాడు. వాళ్ళు బాగా మంత్రశక్తి ఉన్న రాక్షసులు. వారి పేర్లు వలాహకుడు, శుచీముఖుడు, ఫలముఖుడు, వికర్ణుడు, వికటాననుడు, కరళాక్షుడు, కరటకుడు. ఈ 7గురు రాక్షసులు 300 అక్షోహిణి సేనలతో యుద్ధానికి బయలుదేరారు. ఈ 7గురు ఒకప్పుడు సూర్యుడి కోసం గొప్ప తపస్సు చేసి ఒక వరాన్ని కోరారు. అదేమిటంటే, మా తపస్సుకి ఫలితంగా మా కళ్ళల్లో ఒక రకమైన తీవ్రమైన శక్తిని నిక్షిప్తం చెయ్యమని సూర్యుడిని కోరతారు. అలాగే మేము ఎవరినైతే చూస్తామో వారు స్తంభీభూతులైపోవాలి, స్తంభించి అలా ఉండిపోవాలి అని కోరగా సూర్యుడు ఆ వరాన్ని వీరికి ప్రసాదించాడు. అంతటి శక్తిగల ఈ రాక్షసులు యుద్ధభూమిలోకి వచ్చి శక్తిసేనలను ఒక చూపు చూశారు. ఆ చూపుకే అమ్మవారి సేన మొత్తం నిశ్చేష్టులై స్తంభించిపోయి అలా నిలిచిపోయారు. ఆయుధాలు కదపలేకపోయారు. ఒక్కసారిగా శక్తి సైన్యంలో హాహాకారం వచ్చింది. అమ్మా లలితాంబిక శరణు శరణు అని లలితేశ్వరిని శరణు వేడారు. శక్తి సైన్యం మీదకి దుష్టులెవరో వచ్చారు, వాళ్ళని చూసుకోమని అమ్మవారు వారాహిదేవికి చెప్పగానే ఆవిడ తన దగ్గర ఉన్న ఒక అంగదేవతని పంపించారు. ఆమె పేరు తిరస్కరిణీదేవి. ఈ తల్లి కడిమి చెట్టు వంటి నల్లని కాంతితో నల్లని వస్త్రము ధరించి ఉన్నది. ఆమె పట్టిన రథానికి నల్లని గుర్రాలు తొడగబడి ఉన్నాయి. అప్పుడా తల్లి మోహనమని ధనస్సు తీసి పెద్ద సింహనాదం చేసి వెంటనే బాణాలను ప్రయోగించింది. ఈ బాణాలన్నీ కూడా నల్లని బాణాలు, నల్లని పాముల్లాగా ప్రకాశిస్తున్నాయి. ఈ బాణాలు తిన్నగా వెళ్లి అక్కడున్న రాక్షస సేనపై పనిచేయటం ప్రారంభించాయి. అప్పుడు ఆ తల్లి మరొక అస్త్రాన్ని ప్రయోగించింది. అదే అందాస్త్రం. అంద అంటే గురుడ్డితనం. ఆ అస్త్రం తిన్నగా వెళ్లి ఆ రాక్షసుల కళ్ళ మీద కొట్టింది. అది తగలగానే వారి కన్నులు పనిచెయ్యలేదు, కళ్ళకు పొరలు కమ్ముకున్నాయి. ఆ రాక్షసులందరూ దేనిని చూడలేకపోయారు. దాంతో ఇప్పటిదాకా స్తంభించిపోయిన అమ్మవారి సేనలందరూ మామూలుగా అయిపోయారు. ఎందుకంటే ఆ రాక్షసుల చూపు శక్తి సైన్యంపై పడటం లేదు కాబట్టి.
అప్పుడు శక్తిసేన విజృంభించి అసురు సైన్యాన్ని సంహరించారు. ఈ తిరస్కరణి దేవి ఆ 7గురి శిరస్సులు ఖండించి వాటన్నిటిని కలిపి ఒకరి తలజుట్టు మరొకడి తలజుట్టుతో ముడివేసి మాలగా చేసి మెడలో హారంగా ధరించి ఆనంద తాండవం చేశారు. అది చూసిన శక్తిసేన ఉత్సాహంతో వచ్చి జయజయధ్వానాలు చేశారు. రాక్షస సేనలో కొంతమంది తప్పించుకుని పరుగు తీసి బండాసురుడి దగ్గరకు చేరుకుని జరిగినదంతా చెప్పి మొరపెట్టుకున్నారు. మొదటి రోజు యుద్ధం ముగిసి సూర్యాస్తమయం అయ్యింది. ఎటు చూసిన రాక్షస సేనల సవాలు. దానితో బండాసురుడు ఉగ్రుడై రాక్షసులకి రాత్రి ఎక్కువగా శక్తి ఉంటుంది కాబట్టి మనం రాత్రి వారిపై వెనక నుంచి దాడి చేద్దాం అని తన సోదరుడు విశంగుడిని 15 అక్షోహిణుల సైన్యాన్ని పంపాడు. ఆ రాక్షస సైన్యంలోని వారంతా నల్లని కవచాలు వేసుకుని నల్లని ముసుగులు వేసుకుని బయలుదేరారు. అందులో విశంకుడు ఒక ప్రత్యేకమైన కవచము వేసుకున్నాడు. వారందరూ నిశ్శబ్దంగా శక్తిసేన వెనుక భాగానికి చేరుకుంటారు. ఆ పాటికి శక్తిసేన పడమటి దిక్కువైపు సాగిపోతున్నది. విశంకసేన ఉత్తర దిక్కుగా కదిలి తూర్పు వైపు తిరిగారు. వారికి దగ్గరలోని శ్రీచక్ర రథం కనిపిస్తున్నది. అవకాశం చూసుకుని విశంగుడు హఠాత్తుగా రథం వెనుక వైపు నుంచి విపావటం అన్న ఆయుధంతో దాడి చేస్తాడు. అక్కడే ఉన్న హనుమాదేవితో సహా ఇతర దేవతలు ఒక్క క్షణం నిశ్చేష్టులై మరుక్షణమే తేరుకుని తిరుగుదాడికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయానికి కుటిలాక్షుడు 10 అక్షోహిణుల సైన్యంతో ముందు నుంచి దాడి చేయటం ప్రారంభించాడు. 2 ప్రక్కల నుంచి జరుగుతున్న దాడిని చూసి లలితాదేవికి ఆగ్రహం కలుగుతుంది. ఈలోగా విశంకుడు సంధించిన బాణం తగిలి లలితాదేవి చేతిలోని వింజామర విరిగి కింద పడుతుంది. అది చూసిన కామేశ్వరి మొదలైన దేవతలు కోపించిన వారే మాతను సమీపించి, అమ్మ, వెనుక ముందు కూడా యుద్ధం జరుగుతుంది, కాని వెనుక ఎవరున్నారో తెలియటం లేదు అనగా అమ్మవారు వహ్నివాసిని, జ్వాలామాలిని అని 2 అమ్మవార్లను పిలిచి వెలుగులు సృష్టించండి అని చెప్పగానే ఆ తల్లులిద్దరూ కలిసి యుద్ధభూమి నిండా వెలుగులు సృష్టించారు. పూర్తిగా సూర్యోదయమైతే ఎలా ఉంటుందో అలా ప్రకాశం వచ్చింది. దాంతో నిత్య దేవతలైన కామేశి, భగమాలిని, నిత్యక్లిన్న, బేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూత, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర అనే ఈ 15 మంది నిత్యదేవతలు తమ ధనుస్సులతో బాణాలు ఎక్కుపెట్టి రాక్షసులపై బాణవర్షం కురిపించారు. నిత్య దేవతలు తమ బాణ ప్రతాపాన్ని చూపించగానే అక్కడున్న రాక్షస సేనలన్నీ కూడా అదిరిపోయాయి. ఇంకా 2 జాముల్లో తెల్లవారుతుందనగా అప్పటి వరకు యుద్ధం జరిగింది. నిత్య దేవతలు రాక్షసులందరినీ కూడా హతమారుస్తున్నారు. కాని విశంగుడు మాత్రం శరీరమంతా గాయాలతో రణరంగం నుంచి పారిపోతాడు. అప్పుడు వారాహి, శ్యామలాదేవులు ఆ జ్వాలామాలిని దేవిని పిలిచి, నీవు సైన్యం చుట్టూ 100 యోజనాల వెడల్పు 30 యోజనాల పొడవు ఉన్న ఒక అగ్ని ప్రాకారం నిర్మాణం చెయ్యి అన్న ఆజ్ఞతో జ్వాలామాలిని దేవి అగ్ని ప్రాకారం నిర్మిస్తారు. అగ్నిని దాటి ఎవరూ రాలేరు కాబట్టి అగ్నిమయమైన ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేశారు. ఆ జ్వాలా ప్రాకారం మధ్యలో మాత్రం 1 యోజనం ద్వారం నిమిత్తం విడిచిపెట్టింది. ఈ ద్వారం నుంచే శక్తిసేనలు బయటకు వెళ్లి యుద్ధం చేస్తాయి. ఈ ద్వారం దగ్గర వారాహిదేవి అద్భుతమైన ఆయుధాలు ఇచ్చి 20 అక్షోహిణుల సైన్యాన్నిచ్చి స్తంభిని అనే దేవతను అక్కడ నియమించారు. ఆసురీ శక్తులు లోపలకు రాకుండా కాపాడుతూ ద్వారం యొక్క రక్షణా శక్తిగా ఉంది స్తంభినీదేవి. ఈ స్తంభినీదేవి దండనాథ యొక్క విఘ్నదేవత. విఘ్నదేవి అంటే శత్రువులకు విఘ్నాలు కలిగించి తన వారికి విఘ్నాలు తొలగించగలిగే శక్తి. శక్తిసేనలు అగ్ని ప్రాకారాన్ని నిర్మించిన సంగతి
అంతా కూడా బండాసురుడికి తెలిసింది. వెనుక నుంచి దాడి చెయ్యాలన్న తన పథకం విఫలమైనందుకు బండాసురుడు దుఃఖక్రాంతుడవుతాడు. తదుపరి కార్యం గురించి ఆలోచించసాగాడు. తన మంత్రులతో సమావేశం ఏర్పాటు చేశాడు బండాసురుడు. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే బండాసురుడికి ఒక ఉపాయం వచ్చింది. తన దానవ సైన్యమంతా మూకుమ్మడిగా శక్తి సైన్యం మీద ఒక్క పెట్టున దాడి చెయ్యాలనుకున్నాడు. అందుకోసమని 4 సముద్రాల్లా ఉన్న తన 30 మంది కుమారుల్ని పిలిపించాడు. వాళ్ళు యుద్ధంలో చాలా నైపుణ్యం కలవారు, మహాకాయులు, బలసంపన్నులు. వారి పేర్లు చతుర్బాహుడు, చకోరాక్షకుడు, చతుశిరుడు, వజ్రఘోషుడు, ఊర్ధ్వకేశుడు, మహామాయుడు, మహాహనుడు, మహాశత్రువు, మహాస్కంది, సింహఘోషుడు, సురాలకుడు, అందకుడు, సింధునేత్రుడు, కృపాకుడు, కృపాలోచనుడు, గుహాక్షుడు, గండలుడు, చండవర్ముడు, యమాంతకుడు, లడ్డనుడు, పండసేనుడు, పురోజిత్తు, పూర్వమారకుడు, స్వర్గశత్రువు, స్వర్గబలుడు, దుర్గుడు, స్వర్గకంటకుడు, అతిమాయుడు, బృహన్మాయుడు, ఉపామాయుడు. ఈ 30 మంది తండ్రితో సమానమైన బాహుబలం కలవారు, తండ్రికి దీటైన విగ్రహం కలవారు. ఆ 30 మంది బండపుత్రులందరూ వచ్చారు. బండాసురుడికి పాదాలకు నమస్కరించారు. వారందరినీ ప్రసన్న దృష్టితో చూస్తూ బండాసురుడు వాళ్లతో ఇలా అన్నాడు: ఓహో నా పుత్రులారా, మీతో సమానమైన వారు ఈ భూమి మీద ఎవడున్నాడు? మీ బలంతోనే నేను ప్రపంచాన్నంతా జయించాను. మీరు సామాన్యులు కారు. ఇంతవరకు సంహరింపబడిన సేనాపతులు అందరూ కూడా నాకు సహకరించినప్పటికీ నేను ఇదివరకు దేవతలందరినీ వశం చేసుకున్నానంటే అది మీ సహాయం వల్లే జరిగింది. యుద్ధంలో కోపోద్రుక్తులైన మీరు ఇంద్రుణ్ణి, అగ్నిని, యముణ్ణి, నిరుత్రిని, వరుణుణ్ణి జుట్టు పట్టుకులాగారు. సకల అస్త్రశస్త్రాలు మీకు బాగా తెలుసు. మీరంతా బ్రతికి ఉండగానే ఇప్పుడు కులనాశనం సంభవించింది. మన దురదృష్టం ఏమిటో గాని భయంకరమైన ఏదో శక్తి వచ్చి మనల్ని నాశనం చేయటానికి ప్రయత్నిస్తుంది. అయినప్పటికీ మీరు ఉన్నారు కనుక దానిని జయించగలమని నమ్మకం నాకు ఉంది. మాయావిని అయిన ఒకానొక స్త్రీ యుద్ధ దుర్మధురాలై తన లాంటి అనేక మంది స్త్రీలతో కలిసి రకరకాల మాయలు పన్ని మన వాళ్ళందరినీ సంహరిస్తుంది. కనుక యుద్ధంలో మీరు ఆమెను తప్పకుండా వశం చేసుకోవాలి. మీరిప్పుడు ఆమె వద్దకు వెళ్లి మీ ఆయుధాలతో ఆమెను బ్రతికుండగానే బంధించి ఇక్కడకు తీసుకుని రండి. సాటిలేని ప్రతాపవంతులైన మిమ్మల్ని ఒక సామాన్య స్త్రీని పట్టుకునేందుకు పంపించడం కొంత అవమానకరమే. కాని ఏం చేస్తాం? ఇప్పుడు విధి వైపరీత్యం వల్ల తప్పలేదు. కనుక మగధీరులైన మీకు కొంచెం అవమానకరమైనప్పటికీ కూడా మీరు అన్యదా భావించకుండా వెళ్ళండి. ఇది మీ శౌర్య కీర్తులకు విపరీత స్థితి. దీన్ని సహించండి. ఈ విధంగా బండాసురుడు తన కుమారులతో చెప్పి వారిని యుద్ధానికి పంపాడు. వారికి 200 అక్షౌహిణుల సైన్యాన్ని కూడా వారికి సహాయంగా పంపించాడు. బండాసురుడి కుమారులు యుద్ధానికి బయలుదేరగానే భూమి కంపించింది. రకరకాల ఉపద్రవాలు సంభవించాయి. దాంతో లోకం భయంతో తల్లడిల్లిపోయింది. తరువాత పురంలోని పెద్ద ముత్తైదువులందరూ మహాబల సంపన్నులైన ఆ బండపుత్రులపైన మంగళప్రదమైన లాజలు, పువ్వులు చల్లారు. మంత్రులు, వందులు, మాగాదులందరూ కూడా బండపుత్రులను స్తుతించారు. పురస్త్రీలు ప్రతి ద్వారంలోనూ వారికి మంగళహారతులు ఇచ్చారు. బండాసురుడి పుత్రులందరూ రణరంగానికి బయలుదేరుతున్న సమయంలో భూతలం బ్రద్దలవుతున్నట్లు అనిపించింది. ఆకాశం వేడెక్కినట్లు అనిపించింది. సముద్రం ఘోషిల్లినట్లయింది. 200 అక్షౌహిణుల సైన్యం తీసుకుని వాళ్ళు కోపంతో, యవ్వన మదంతో, పరాక్రమ మదంతో పురం వదిలి
యుద్ధానికి వెళ్తూ వాళ్ళు యుద్ధంలో శక్తి సైన్యాన్ని అంతా ఒక్క క్షణంలో నమిలేస్తాం. మా వాడి బాణాలతో వారి ఆయుధాలన్నిటినీ నుగ్గు చేస్తాం అని వారిలో వారు ప్రగల్భాలు పలుకుతూ యుద్ధభూమి దగ్గరకు చేరుకుని పెద్ద పెట్టున సింహనాదం చేశారు. దాంతో బ్రహ్మాండం బద్దలయింది. ఉపద్రవాల్లో మేఘాల నుంచి వెలువడ్డ పిడుగుల్లాగా ఉంది. ఇలాంటిది మునుపెన్నడూ వినలేనిదిగా ఉంది. ఆ ఘోరమైన ధ్వని శక్తి దేవతల చెవులకు మనసులకు ఎంతో క్షోభ కలిగించింది. వాళ్ళందరూ తమ సైన్యాలతో కలిసి పెద్దగా కలకలం సృష్టించారు. అప్పుడు చతుర్బాహు మొదలైన బండాసురుని కుమారులందరూ యుద్ధం కోసం వస్తున్నారనే వార్త శక్తి సైన్యం నుండి అమ్మవారికి తెలిసింది. ఆ సమయంలో ముమ్మూర్తుల తల్లినే పోలి ఉన్న లలితాదేవి కుమార్తె అయిన బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి ప్రక్కన కూర్చుని ఉంటుంది. లలితాదేవి హృదయం నుంచి వచ్చింది ఈ బాలాదేవి. బండపుత్రులు యుద్ధం కోసం వచ్చారని విని బాలా త్రిపుర సుందరీదేవి వాళ్లతో యుద్ధం చెయ్యాలని ఉవ్విళ్ళూరింది. లలితాదేవి యొక్క కుమార్తె అయిన ఆ బాల లలితాదేవికి సన్నిహితంగానే ఉంటుంది. శక్తి దేవతలందరికీ ఈమె పూజ్యురాలు, మంచి పరాక్రమం కలది. అంతేకాక లలితాదేవితో సమానమైన ఆకార విశేషం కలది. వారాహిదేవి, శ్యామలాదేవి మొత్తం శక్తి సేనలందరూ కూడా లలితాదేవిని ఎంత గౌరవిస్తారో ఈ బాలా త్రిపుర సుందరిని కూడా అంతగా గౌరవిస్తారు. అది ఆవిడ గొప్పతనం. బాలా త్రిపుర సుందరిని ఎవరు ఆరాధిస్తారో వారికి లలితాదేవి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. బాలాదేవి లలిత అమ్మవారికి ప్రీతి కలిగిస్తూ ఆవిడ దగ్గర కూర్చుంది. ఆవిడ ఆకారం ఎలా ఉందంటే ముమ్మూర్తుల లలితాదేవిని పోలి ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి బాలకు ఎంతో కోపం వచ్చింది. ఆ బాలకు సర్వకాలాల్లోనూ 9 సంవత్సరాల ప్రాయమే ఉంటుంది. ఆమె నిత్య బాల స్వరూపిణి. యుగాలు గడిచిపోతున్నా కూడా ఆవిడ వయస్సు 9 ఏళ్ల ప్రాయమే. ఆమె సమస్త విద్యలకు నిలయం. ఎవరైతే బాలా త్రిపుర సుందరిని ఉపాసిస్తారో వారికి సర్వ విద్యలు లభిస్తాయి. పైగా ఈ విద్య బ్రహ్మ విద్య. బాలా త్రిపుర సుందరి సాక్షాత్తు బ్రహ్మ విద్య స్వరూపిణి. బ్రహ్మ విద్య ఇస్తుందంటే ఇతర విద్యలను ఇస్తుందని వేరే చెప్పనక్కరలేదు. సర్వ విద్యలు కూడా బాలా ఉపాసకులకు తప్పకుండా లభిస్తాయి. ఈ తల్లి శ్రీచక్రంలో మధ్య భాగమైన హృదయ భాగంలోనే ఉంటుంది. లలిత మహాత్రిపుర సుందరి యొక్క హృదయ శక్తి, ప్రాణశక్తి బాలాదేవి. ఆ తల్లి ఉదయిస్తున్న బాలసూర్యుని వలె ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. తన శరీరం నుండి వెదజల్లబడుతున్న లేత ఎర్రని కాంతులతో దిక్కుల హద్దులన్నీ నింపేస్తుంది ఆ తల్లి. బాలాదేవి పై 2 చేతుల్లో జపమాల, పుస్తకం, క్రింది 2 చేతుల్లో అభయహస్తము, వరదహస్తము ధరించి కమలాలలో ఒక జాతికి చెందిన కలహారమనే కమలంలో కూర్చుని దర్శనమిస్తారు బాలాదేవి. లలితాదేవి పాదపీఠం వద్దనే ఎల్లవేళలా ఉంటారు బాలాదేవి. ఆమె లలితాదేవికి బహిప్రాణం, అనగా లలితాదేవికి బయట తిరిగే ప్రాణం బాలా త్రిపుర సుందరి. లలితాంబకి 3 కళ్ళు ఉన్నాయి. ఈ బాల 4వ కన్ను అని చెప్పారు. ఆ బాలాదేవి ఆ వచ్చిన బండపుత్రులతో యుద్ధం చెయ్యాలనుకున్నది. అంతే, వెంటనే మహారాజ్ని లలితాదేవికి విన్నవించుకుంది. అమ్మా, బండుడి పుత్రులు యుద్ధం చేయటానికి వచ్చారు. నేను వాళ్లతో యుద్ధం చెయ్యాలని నాకు చాలా కుతూహలంగా ఉంది. నేను చిన్నదానను కనుక ఎక్కువగా ఉత్సాహంగా ఉంది. వెళ్ళి వారితో యుద్ధం చేసి వస్తాను. ఇది నాకు ఆట. దీన్ని నీవు చెడగొట్టకు. బాలికను గనుక నిత్యము నాకు ఆటలయందు ప్రీతి ఉంటుంది కనుక యుద్ధ క్రీడతో నా మనస్సుకి ప్రీతి కలిగిస్తాను. ఈ విధంగా బాల చేసిన విజ్ఞాపన విని లలితాదేవి తన కుమార్తె బాలతో ఎంతో వాత్సల్యంతో ఇలా అన్నది. అమ్మా, నీవు మిక్కిలి కోమలాంగివి, ఎంతో సుకుమారివి. నీ వయస్సు 9 సంవత్సరాలే.
నువ్వెప్పుడు యుద్ధం చెయ్యలేదు. ఆయుధ విద్య కూడా కొత్తగానే నేర్చుకున్నావు. నాకు ఏకైక కుమార్తెవు నీవు. నీవు లేకపోతే నాకు క్షణం కూడా ఊపిరాడదు. నా ఉచ్ఛ్వాసవే నీవు. నీవు నా ప్రాణం కనుక యుద్ధం జోలికి వెళ్ళకమ్మా. యుద్ధం చేసేందుకు శ్యామలాదేవి, వారాహిదేవులు, ఇంకా వారి పరివారాలు మొదలైన శక్తులు అనేకులున్నారు. నీవెందుకు యుద్ధానికి వెళతావు తల్లి అని లలితాదేవి ఎంత చెప్పినా చిన్నతనపు ఉత్సాహం చేత బాలాదేవి యుద్ధం చేసేందుకు తల్లిని వేడుకున్నది. బాల యొక్క గట్టి నిశ్చయాన్ని చూసిన లలితాంబిక కుమార్తెను గాఢంగా బాహులతో కౌగలించుకుని అనుమతించింది. అప్పుడు ఆ లలితాదేవి తన కవచం నుండి ఒక కవచం తీసి బాలాదేవికి ఆ కవచాన్ని ఇచ్చింది. అంటే దీపం నుంచి దీపం వెలిగించినట్లు అమ్మవారు తన కవచం నుంచి మరో కవచాన్ని తీసి ఇచ్చారు. బాల చేతిలో ఉన్న వరద అభయహస్తాలతో యుద్ధం ఎలా చేస్తుందని అమ్మవారు తన ఆయుధాల నుంచి ధనస్సు, బాణం ఇత్యాది ఆయుధాలను తీసి ఇచ్చారు. శ్యామల, వారాహిలకు యుద్ధం కోసం రథాలు ఇచ్చారు అమ్మవారు. కాని బాలా త్రిపుర సుందరీదేవిని యుద్ధం కోసం సృష్టించలేదు కనుక ఇంతవరకు ఆవిడకి రథం లేదు. కాని ఇప్పుడు బాలాదేవి యుద్ధానికి వెళుతుంది కాబట్టి లలితమ్మ కర్ణి అనే రథాన్ని బాలాదేవికి ఇచ్చింది. లలితాదేవి తన చెరుకు విల్లులోంచి ఈ కర్ణి రథాన్ని సృష్టించారు. ఈ రథం లాగటానికి 100 హంసలు గుర్రాల వలె ఏర్పాటు చేశారు. ప్రాణశక్తియే ఇక్కడ హంసలుగా కనిపిస్తాయి. వెన్నుదండమే చాపము, ఉచ్ఛ్వాస నిశ్వాసలకు హంసలని పేరు. బాలాదేవి సర్వవిద్యా స్వరూపిణి, ప్రాణస్వరూపిణి కనుకనే అమ్మవారికి 100 హంసల రథం ఇవ్వబడింది. దేవతలందరూ బాలాదేవిని లలిత అమ్మవారి ప్రక్కన కూర్చున్న అద్భుత బాలిక అనుకున్నారు. కాని ఆవిడ యుద్ధానికి వెళుతుంటే వారంతా ఆశ్చర్యపోయి నమస్కారం చేస్తున్నారు. కిన్నెరులు మొదలైన వారంతా బాలంబికను కీర్తిస్తూ గానం చేస్తున్నారు. బాలాదేవి లలిత అమ్మవారి దగ్గర్నుంచి వస్తూ రథాన్ని ఎక్కబోతుంటే ఆ ఆవరణలో ఉన్న దేవతలందరూ లేచి నిలబడి 2 చేతులు శిరస్సుపైకి ఎత్తి బాలాదేవికి జయం కలుగుగాక అని జయ జయధ్వానాలు చేస్తున్నారు. దీనిలో ఉన్న భావం ఏమిటంటే లలిత అమ్మవారు సర్వశక్తుల చేత ఎంత ఆరాధింపబడుతున్నారో బాలా త్రిపుర సుందరి కూడా అంతగా ఆరాధింపబడుతుందని చెప్పటం. మొత్తం ఈ నవావరణ దేవతలందరూ కూడా ఈ బాలంబికకు నమస్కారం చేస్తుంటే చక్రరాజ రథం నుంచి దిగి తిన్నగా తనకు కేటాయించిన 100 హంసలతో మోయబడుతున్న కర్ణి అన్న రథం మీద కూర్చుంది బాలాదేవి. బాలమ్మ ధనస్సు పట్టుకుని ప్రత్యేకమైన తన రథంపై కూర్చోగానే వెంటనే వారాహి, శ్యామలాదేవులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెతో ఇలా అంటున్నారు. అమ్మా, నీవు యుద్ధానికి సిద్ధపడ్డావా? నిన్నెందుకు అమ్మవారు హఠాత్తుగా యుద్ధానికి పంపించింది? ఇంతమంది సైనికులు ఉండగా కూడా నిన్ను పంపడం ఉచితంగా లేదు. మా మీద లలితాదేవికి కోపం గాని వచ్చిందా తల్లి? నిన్ను యుద్ధానికి పంపడమేమిటమ్మా? ఓ బాలాంబిక, నీవు లలితాదేవికి మూర్తిభవించిన ప్రాణానివి. అందుకనే 2 చేతులు ఎత్తి నీకు దండం పెడుతున్నాము. తల్లి, యుద్ధానికి రాకమ్మా, రణోత్సాహాన్ని మానుకో తల్లి, నీకు నమస్కారం. ఈ విధంగా వారందరూ నిరోధించిన బాలాదేవి దృఢ నిశ్చయంతో కదిలి వెళ్ళింది. అలా ఆవిడ కదులుతుంటే శ్యామల, వారాహిదేవులు మిక్కిలి ఆశ్చర్యపోయారు. ఇక బాలాదేవి రక్షణ కోసమని బాలకు 2 పక్కల 2 సహాయంగా నిలిచారు. అనేక సైనికులతో కూడిన మంత్రిని దండనాథులు అనుసరిస్తూ ఉండగా బాలాదేవి అగ్ని ప్రాకార ద్వారం నుంచి బయటకు వచ్చింది. శక్తిసేన నాయకులందరూ నమస్కారాలు చేస్తూ ఉండగా వాళ్ళని అనుగ్రహిస్తూ బాలాదేవి యుద్ధభూమిలోకి ప్రవేశించింది. బాలాంబికకు ప్రత్యేకమైన సైన్యమంటూ ఏదీ లేదు. అంతా లలితాదేవి సైన్యమే. ఇక శక్తి సైన్యానికి వీరికి ఎదురుగా 30 మంది బండపుత్రులు, వారి వెనకాల
కొన్ని వందల అక్షోహిణి సేనలతో రాక్షస సేనలు వస్తున్నారు. అప్పుడు వారిని ఎదుర్కొనటానికి సిద్ధపడింది బాలా త్రిపుర సుందరీదేవి. బాలాంబికను చూసి బండపుత్రులు ఆశ్చర్యపోయారు, అవమానపడ్డారు. అయ్యో, స్త్రీని ఎదుర్కోవటమే వీరత్వానికి సిగ్గుచేటు అనుకుంటే ఇప్పుడు ఈ పిల్ల వచ్చిందే అనుకున్నారు. వెంటనే బాలాదేవి ఆ దుష్టులైన బండపుత్రులపై ధనుస్సును ఎక్కుపెట్టి బాణవర్షం కురిపించింది. బాలాదేవి ఎక్కుపెట్టింది ఒక్క బాణమే కాని ఆ బాణంలో నుంచి వేల కొలది బాణాలు వస్తున్నాయి. యుద్ధం అత్యుత్తమంగా సాగింది. లలితాదేవి యొక్క పుత్రిక అయిన బాలాదేవి బండాసురుడి కుమారులతో చేసిన సమరం దేవదానవులకు మనోహరంగా గోచరించింది. కర్ణిరథాన్ని అధిష్ఠించి బాణవర్షాన్ని ప్రయోగిస్తున్న 9 ఏళ్ల వయసు గల బాలను చూసి బండకుమారులు అత్యంత ఆశ్చర్యచకితులయ్యారు. బాల చేస్తున్న యుద్ధ విధానాన్ని ప్రతిక్షణం అక్కడ తిరుగాడుతున్న పరిచారికలు మహారాజ్ఞి లలితాంబకు తెలియజేశారు. క్షణక్షణానికి బాలాదేవి యుద్ధ ప్రతాపాన్ని చూస్తుంటే ఇంత చిన్నపిల్ల ఇంత ప్రతాపాన్ని చూపిస్తుందా అని శక్తిసేనలు ఆశ్చర్యపడి నిశ్చేష్టులైపోయారు. మంత్రిని దండిని దేవతలు బాలాదేవికి సహాయం చేద్దామని బాణాలు ఎక్కుపెట్టి సిద్ధంగా ఉన్నారు. అయితే ఎంతో శౌర్య పరాక్రమాలతో వీరత్వాన్ని ప్రదర్శిస్తూ యుద్ధం చేస్తున్న బాలాంబిక ప్రతాపాన్ని చూసి మంత్రిని దండిని దేవతలు పట్టుకున్న ధనుస్సులను పక్కన పెట్టి యుద్ధం మానేసి మా సాయం బాలాదేవికి అక్కర్లేదని బాలమ్మకు నమస్కారం చేస్తూ యుద్ధం చేస్తున్న కోమలాంగి బాలా త్రిపుర సుందరీదేవిని చూస్తూ కూర్చున్నారు. బాలాదేవి వస్తే అంతా తానే చూసుకోగలదని ఇక్కడి భావం. ఆ తల్లి ఎలా భాషిస్తుందంటే 30 మంది బండపుత్రులకి ఒక్క బాలాదేవి బింబమాలి వలె 30 రూపాలతో కనిపించింది. బింబమాలి అంటే సూర్యుడు. ఒక్క సూర్యుడు అనేక మందికి అనేకంలా కనిపించినట్లుగా ఒక్క బాలాంబిక అనేక మందికి అనేక విధాలుగా గోచరించింది. ఆ తల్లి ఆశ్చర్యకరంగా అగ్నిజ్వాలలు వెదజల్లుతున్న బాణాల్ని ప్రయోగించి ఆ దైత్యుల మర్మస్థానాలను కొట్టింది. ఆకాశంలో దేవతలు ఇదంతా చూస్తూ ఆశ్చర్యపడుతూ ఉంటే మంత్రిని దండనాథులు బహువిధాలుగా బాహుబాహు అంటూ ప్రోత్సహిస్తున్నారు. ఆవిడ వేస్తున్న ఒక్కొక్క అస్త్రాన్ని చూస్తూ ప్రశంసా వాక్యాలు చెప్తున్నారు. అలా వారందరి చేత పూజింపబడుతూ అవలీలగా ఏ అస్త్రం వ్యర్థం కాకుండా అసురసేనలను గడగడలాడిస్తున్నది బాలాదేవి. అలా రాక్షసులు వేస్తున్న ప్రతి అస్త్రానికి ప్రత్యస్త్రం వేస్తూ ఆ దైత్యులనందరినీ చెండాడుతూ తన బలమంతా ప్రదర్శించింది. క్రమంగా కోపంతో నారాయణాస్త్రాన్ని ప్రయోగించి బండపుత్రులు తోడు తెచ్చుకున్న 200 అక్షోహిణుల సైన్యాన్ని ఒకేసారి క్షణకాలంలో భస్మం చేసి పారేసింది. అంతటి సైన్యం నశించిపోవటంతో కోపంతో మండిపడుతూ బండపుత్రులు అందరూ పెద్ద పెద్ద ధనువులు ఎక్కుపెట్టి ఒక్కసారిగా బాలాదేవిపై శరవర్షం కురిపించారు. అది చూసి ఆకాశంలోని దేవతల్లోనూ యుద్ధం చేస్తున్న శక్తుల్లోనూ కలవరం కలిగింది. బాలాంబిక తన హస్తరాఘవంతో తన ధనస్సును ఎక్కుపెట్టి వింటినారి సాగదీసి అర్ధచంద్రాకారంలో ఉన్న బాణం పెట్టి లాఘవంగా విడిచిపెట్టింది. ఆ ఒక్క బాణమే 30 బాణాలుగా మారి తిన్నగా వెళ్లి ఆ బండాసురుని 30 మంది పుత్రుల యొక్క తలలను ఖండించగా వారు మరణించారు. ఈ విధంగా బండదైత్యుని పుత్రులందరూ మరణించగా మిక్కిలి ఆశ్చర్యంతో ఆకాశంలోని దేవతలందరూ జయజయధ్వానాలు చేస్తూ పూలవర్షం కురిపించారు. మంత్రిని దండిని దేవతలు యుద్ధం చేస్తే కలిగిన ఆశ్చర్యం కంటే ఇంత నవకోమలాంగి అయిన బాలిక ఇంత గొప్ప యుద్ధం చేయటం చాలా విస్మయాన్ని కలిగించిందన్నారు. దేవజాతులందరూ ఆకాశం నుంచి అమ్మవారిపై కుసుమవృష్టి కురిపించారు. వారాహి శ్యామలాదేవులు వారి రథాల నుంచి దిగి ఆనందం తట్టుకోలేక
బాలాంబికను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. శక్తిసేనలన్నీ కూడా బాలా మహా త్రిపుర సుందరికి జై అని జై జయధ్వానాలు చేస్తూ నృత్యాలు చేస్తున్నారు. ఈ విధంగా ఆ తల్లి అద్భుతమైన పరాక్రమాన్ని చూపించగానే ఆమెను దగ్గరుండి వారాహి, శ్యామలాదేవులు చెయ్యి పట్టుకుని తిన్నగా శ్రీచక్రం దగ్గరకు తీసుకువచ్చి మొత్తం 9 పర్వాలు ఎక్కించి సింహాసనం మీద సుహాసిని అయిన లలితాదేవిని దర్శించి నమస్కరించి ఆశ్చర్యం ప్రకటిస్తూ బాలాదేవి చేసిన పరాక్రమాన్ని వర్ణించి బాలంబికను అమ్మవారికి అప్పగించి తిరిగి వెళ్లిపోయారు. వారంతా నివేదించిన విషయాలన్నీ విని కుమార్తె భుజబల పరాక్రమాన్ని తెలుసుకుని మిక్కిలి సంతోషించింది లలితాదేవి. తన దగ్గరలో ధనస్సు పట్టుకుని నిల్చున్న ఆ బాలంబికను చూసి లలితా మహా త్రిపుర సుందరీదేవి ఆ బాలాదేవిని దగ్గరకు తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చేతితో తన కుమార్తె శరీరాన్ని నిమురుతూ లలితమ్మ బాలాదేవి తలని ముద్దు పెట్టుకుని తన కుమార్తె శౌర్యానికి ఎంతో ఆనందపడింది. లలితంబ బండపుత్రులతో బాలాదేవి యుద్ధానికి బయలుదేరినప్పుడు ముచ్చటపడింది. యుద్ధం చేస్తున్నప్పుడు మురిసిపోయింది. జయించినప్పుడు ఆనందపడింది. అందుకే బండపుత్ర వదోద్యుక్త బాల విక్రమనందిత అని ఈ యొక్క లలితానామంతో కథంతా చెప్పబడింది. రెండవ రోజు యుద్ధం ముగిసింది. తన కొడుకులు మరణించారని తెలిసి బండాసురుడు, ఓ కొడుకుల్లారా, ఉత్తమ గుణ సంపన్నుల్లారా, నా కళ్ళకు అమృతంలో ఉంటూ నా కులాన్ని వృద్ధి చేసే వారు మీరు. దేవతలందరినీ కూడా అల్లాడించేవారు. ఆఖరికి ఒక చిన్న బాలిక చేతుల్లో దెబ్బతిన్నారా? మీ ముఖం మళ్ళీ చూడలేను కదా అని ఏడుస్తూ మూర్ఛపోయాడు బండాసురుడు. అప్పుడు విసుక్రుడు, విషంగుడు అన్నగారి ముఖం మీద నీరు చల్లి లేపి కూర్చోబెట్టి ఓదార్చారు. దుఃఖం కర్తవ్యాన్ని పోగొడుతుంది కనుక పుత్రశోకం నుంచి బయటపడవయ్యా అని అనగానే శోకాన్ని క్రోధంగా మార్చుకున్నాడు బండాసురుడు. వెంటనే విసుక్రుణ్ణి పిలిచి, నీ మాయతో ఎవరికి కనపడకుండా వెళ్ళి ఒక విఘ్నకారకమైన శక్తిని ప్రయోగించిరా. ఈసారి నేరుగా యుద్ధం కాకుండా మంత్ర ప్రయోగాలు చెయ్యమన్నాడు బండాసురుడు. వెంటనే విశుక్రుడు ముందుగా వెళ్లి శక్తిసేనలు ఎలా ఉన్నారో పరిశీలించాడు. వాహిని ప్రాకారం ఎలా ఉందో చూశాడు. దాని చుట్టూ తిరిగాడు. కాని వెళ్లే మార్గం కనిపించలేదు. ఆలోచించి క్రమంగా యంత్రాన్ని తయారు చేయటం మొదలుపెట్టాడు విశుక్రుడు. విఘ్నకార యంత్రాన్ని తయారు చేసి విఘ్నకారక శక్తులన్నిటినీ యంత్రంలో ఆవహింపజేస్తున్నాడు. ఆ శిలాపట్టంలో వాటిని ఆకర్షించే విధంగా యంత్రాన్ని లిఖిస్తున్నాడు. ఒక తాంత్రిక గుర్తు గీసి కొన్ని తాంత్రిక పూజలు నిర్వహించి మేకబలి మొదలైన బలులు ఇచ్చి మంత్రించిన ఆ యంత్రాన్ని బలమంతా ఉపయోగించి పైకి తీసుకుని పైనుంచి వాహిని ప్రాకారం లోపల భాగంలో పడేలా ఈ యంత్రం విసిరాడు. అది క్రమంగా వెళ్లి శక్తిసేనల దగ్గర పడింది. ఎక్కడ పడిందో ఎలా పడిందో ఎవ్వరికీ తెలియలేదు. కాని పడిన ఆ యంత్రం పనిచేయటం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా ఉన్న శక్తి సైన్యమంతా ఒక్కసారిగా నిరుత్సాహపడ్డారు. ఆ నిరుత్సాహ స్థితికి రాగానే వారిలో వారు ఇలా అనుకుంటున్నారు, అసలు ఇంతసేపు యుద్ధం చేశాం గాని ఇదంతా వృధాయే కదా, అనవసరంగా యుద్ధం చేశాం. ఈ యుద్ధం చేయటం వల్ల ఏం ప్రయోజనం? మనమందరం కలిసి యుద్ధం చేస్తే ఆ దేవతలకు ఏదో లాభం, అంతే. మనకేంటి ప్రయోజనం? ఊరికనే అలసిపోవటం తప్ప ఏం లాభం? మనం యుద్ధం చేసి గెలిస్తే లలితాదేవి గెలిచింది అంటారు. ప్రతాపమేమో మనది, గౌరవం ఆవిడదా? లేకపోతే వారాహిదేవి బాగా చేసింది, శ్యామలాదేవి బాగా చేసింది అంటారు. మనం కష్టపడటమా, వాళ్లకు పేరు దక్కటమా? వద్దు వద్దు, ఈ యుద్ధం మనం చెయ్యవద్దు అని అనుకున్నారు. ఇదంతా కూడా జయవిఘ్న యంత్రం యొక్క ప్రభావం వల్ల జరుగుతుంది. కాని ఆ యంత్ర ప్రభావం శ్రీచక్రంలోని లలితాదేవి, బాలాదేవి, మంత్రిని, దండనాథుల మీద చూపించలేదు.
శక్తిసేనకు పట్టిన దుస్థితి చూసి బాధపడి కర్తవ్యం ఏమిటి తల్లి అని శ్యామలాదేవి, వారాహిదేవి లలితాదేవిని ప్రశ్నిస్తారు. ఆ జగజ్జనని లలితంబకు సర్వము తెలుసు. ఏది ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో. వెంటనే అమ్మవారు తన ప్రక్కనే కూర్చున్న తన భర్త కామేశ్వరుని వైపు చూసి చిరునవ్వు నవ్వుతుంది. ఆ చిరునవ్వులోంచి గణపతి ఆవిర్భవించాడు. ఆయనది చక్కని మదగజ వదనం. ఈ గణపతి మనం మామూలుగా చూసి 4 చేతులవాడు కాదు. ఈయనకి 11 చేతులున్నాయి. ఈ గణపతి పేరు శ్రీ విద్యా గణపతి. అమ్మవారు ఆదేశమిచ్చిన వెనువెంటనే గణపతి అగ్ని ప్రాకారంలో వెతకగా శక్తిసేనకు ఎవ్వరికీ కనపడని విఘ్నయంత్రం గణపతికి కనిపించింది. దానిని తన పళ్ళతో కొరికి చిన్నాభిన్నం చేశాడు. ఆ విఘ్నయంత్రం ధ్వంసమైన వెంటనే శక్తిసేన తమను ఆవహించిన మాయా నిద్ర నుంచి బయటపడి తిరిగి యుద్ధానికి సన్నద్ధులయ్యారు. గణపతి వీరందరికీ దన్నుగా నిలబడి రాక్షస సేనల వైపు చూసి ఒక ధ్వని చేశాడు. ఆ ధ్వనిలోంచి లెక్కలేనన్ని గణపతులు వస్తూ ఒక్కొక్క గణపతి ఎలుక వాహనమెక్కి చకచక పరిగెత్తుకు వస్తున్నారు. అప్పుడు గణేశ్వరుడు తన రూపాన్ని అనేక రూపాలుగా మార్చి ఆమోదుడు, ప్రమోదుడు, సుముఖుడు, దుర్ముఖుడు, అరిఘ్నుడు, విఘ్నకర్త అని 6 విఘ్నకర్తలను సృష్టిస్తాడు. వారు 7 కోట్ల సైన్యానికి నాయకులుగా రాక్షసులపైకి దాడి చేస్తారు. గణపతి గీంకార ధ్వని విని కొంతమంది రాక్షసులు మరణిస్తారు. ఆయన దంతాల తాకిడికే మరికొందరు మరణించారు. ఇలా అనేక మంది రాక్షసులను ఆయన సంహరించాడు. అప్పుడు విసుక్రుడు 30 అక్షోహిణి సేనలను తీసుకువచ్చాడు. వారందరినీ గణపతి నుంచి వచ్చిన అనేక మంది గణపతులు నాశనం చేశారు. విసుక్రుడు ఆ గణపతి ముందు నిలబడలేక భయపడిపోయి మరో ప్రత్యేకమైన రాక్షసుణ్ణి పిలిపించాడు. అతడే గజాసురుడు. అతను 7 అక్షోహిణుల సేనతో వచ్చాడు. గణపతి ఆ రాక్షసుణ్ణి అతి తేలికగా సంహరించాడు. గజాసురుడు మరణించగానే రాక్షస సేనలన్నీ బెదిరిపోయి విసుక్రుడితో సహా అందరూ పారిపోయారు. గణపతి పరాక్రమాన్ని చూసి శక్తిసేనలు జై గణేశ అంటూ జయ జయ ధ్వానాలు చేశారు. అప్పుడు ఆ శ్రీ విద్యా గణపతి తిన్నగా మళ్ళీ అమ్మవారి దగ్గరకు వెళ్ళి, అమ్మ, నువ్వు చెప్పినదంతా చేశాను అని అన్నాడు. అప్పుడు అమ్మవారు చాలా సంతోషం నాయనా అని ఎంతో ఆనందించింది.